బ్రేకింగ్ చూస్తున్నాం. కౌంటింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో వైసీపీ అలర్ట్ అయింది. కౌంటింగ్ రోజు పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణుల్ని హెచ్చరించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఫలితాలపై ప్రభావం ఉంటుంది అన్నారు. ఎన్నికల సంఘం కూడా కూటమి వైపే ఉందన్న సజ్జల పార్టీ నేతలు కార్యకర్తలు అలర్ట్ గా ఉండాల్సిన సమయం వచ్చింది అన్నారు. అవసరం లేదు, చల్లని ఓటు చెల్లేటట్టు చేసుకోకుండా మనం గట్టిగా నిలబడి పోరాడాల్సిన పరిస్థితి ఈ ఎన్నికల్లో కొంచెం కనపడుతోంది. ఎందుకనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎవరితో ఢీకొంటున్నామో ఆ చంద్రబాబు నాయుడుకి కానీ ఆ పార్టీకి కానీ సక్రమ పద్ధతిలో ఏది చేయడం అనేది అలవాటు లేనందువల్ల ఎప్పుడూ అడ్డగోలు అడ్డంగా లేక వికృతమైన ఆలోచనలతోనో లేక కుట్రపూరితంగానో ఏదో ఒకరు అడ్డదారిలో తన పట్టు నిలుపుకోవాలి దేని మీద చూసే వ్యక్తి అయినందువల్ల ఆ పార్టీకి అలాంటి లక్షణం ఉన్నందువల్ల దానికి తోడు ఈసారి ఎన్నికలలో ఎన్నికల కమిషన్ కూడా ఆ ఒత్తిడికి లొంగిందేమో అనిపించే రకంగా దాని చేష్టలు వ్యవహార శైలి గమనిస్తున్నందువల్ల ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలు పోలింగ్కు ముందు నుంచి పోలింగ్ రోజు నుంచి చూస్తే మరీ అన్యాయంగా ఎటుపోతున్నాయనేది. చల్లని ఓటు అక్రమంగా కానీ ఇంకో పద్ధతిలో కానీ దబాయించి అవతల తెచ్చి వ్యాలిడ్ ఓటుగా వేయనీయకూడదు. ఈ రెండు టార్గెట్గా మనం నిలబడాలా. సో మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. చల్లని ఓటు చెల్లేటట్టు చేసుకోకుండా మనం గట్టిగా నిలబడి పోరాడాల్సిన పరిస్థితి ఈ ఎన్నికల్లో కొంచెం కనపడుతోంది. ఎందుకనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎవరితో ఢీకొంటున్నామో ఆ చంద్రబాబు నాయుడుకి కానీ ఆ పార్టీకి కానీ సక్రమ పద్ధతిలో ఏది చేయడం అనేది అలవాటు లేనందువల్ల ఎప్పుడూ అడ్డగోలు అడ్డంగా లేక వికృతమైన ఆలోచనలతోనో లేక కుట్రపూరితంగానో